ఇప్పటివరకు మనం చేసిన వాగ్దానాలు మనం నిర్వీర్యం చేసేసాం, ఖచ్చితంగా చేసేసాం. కానీ ఇక నుండి అయినా ప్రభువా నీ కొరకు నేను నిలబడతాను అనే మాట మనం అన్నామనుకోండి, నిజంగా నిలబడి చూపించాలి. మనల్ని ఎన్ని లాగుతున్నా, మనం ఎన్ని శక్తులు మనల్ని అడ్డగిస్తున్నా, ఎన్ని రకాలుగా మనం లోకం ఆపుతున్నా, నిలబడతానన్నప్పుడు దేవుడి కోసం నిలబడడానికే మనం ప్రయత్నించాలి, నిలబడి చూపించాలి. అప్పుడు కదా సరైన మారు మనసు అంటే. అప్పుడు కదా మన మనసు మారింది అని ప్రభువుకు మనం సాక్ష్యం చెప్పుకోగలుగుతాం. ఇదిగో మారింది కాబట్టే నేను ఆ తప్పును మరలా చేయట్లేదు, ఇదిగో నేను మార్చుకున్నాను కాబట్టే నేను మరలా తప్పును రిపీట్ చేయట్లేదు. కానీ నాకు అదే తప్పు రిపీట్ అవుతుందంటే మార్చుకోలేదు, మారలేదు, కానీ మారినట్టు నటిస్తున్నావు. ఎవరిని మెప్పించడానికి ఈ నటనంతా? ఎవరి కోసం ఈ నటనంతానే? దేవుడు చూస్తాడు, ఏదో రోజు ముఖం మీద ఉమ్మేసి బయటకు పోరా అంటాడు, అంతే, ఒకటే మాట. అయితే అటుండు లేదా ఇటుండు, రెండట్ల మీద మాత్రం